యూరినరీ హెల్త్ సంబంధించినంత వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుకుంటే ఎర్లీ ఏజ్లో సంబంధించినంత వరకు నేను ఇందాక అన్నట్టు ఫైమోసిస్, ఫోర్ స్కిన్, పెనిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ అనేది రిట్రాక్టబుల్, ముందుకి వెనకకి ఫ్రీగా వచ్చేలా ఉండాలి. కొంతమందికి చిన్న వయసులోనే సుంతి ఆపరేషన్ అంటారు కదా, సర్కంసిషన్ సర్జరీ చేసేస్తారు, వాళ్ళలో అసలు ఆ ఇబ్బందే లేదు అలా చేయించుకున్న వాళ్ళలో. సో ఫస్ట్ ఇది ఫోర్ స్కిన్ అనేది ముందుకి వెనక్కి వచ్చేలా ఉండాలి. ఫైమోసిస్ అనే కండిషన్ ఉండకూడదు. మోస్ట్ కామన్ రీజన్ అదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి. రెండవది వాటర్ కన్జంప్షన్ అడిక్వేట్గా ఉండాలి. అది అన్నిటికీ చెప్తాం, రాళ్ల దగ్గర నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్ అందరికీ ఇదే రోజు పాడే పాట ఇదే. 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తీసుకోమని ఎందుకు చెప్తాం? యూరినరీ ట్రాక్ట్కి ఎలా సంబంధం? నీళ్లు తక్కువ తాగే కొద్దికి యూరిన్ కాస్త యాసిడ్లా తయారవుతుంది. యూరిన్ ఎలా ఉండాలి? నీళ్ళలానే ఉండాలి చూడ్డానికి. బాగా పసుపుగా వస్తుంది, పెట్రోల్ రంగులో యూరిన్ వస్తుంది ఆ రోజున అంటే అది ఎవరికైనా జరగచ్చు. ఆ రోజున మనం నీళ్లు తక్కువ తాగామని అర్థం. రంగు మారింది, మూత్రం పోయేటప్పుడు మంట వస్తుంది అని అంటే మీరే గమనించారనుకోండి, అరే ఈరోజు నీళ్లు తాగలేదు మనం అన్నది సూచన. మూత్రం కాస్త నీళ్ళలాగే వస్తుంది అనుకుంటే మీరు నీళ్లు కరెక్ట్గా తాగుతున్నారు అని అర్థం.